నిన్న అధికారిక కాంగ్రెస్ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పై ఇటు బీఆర్ఎస్ కీలక నేత రాకేష్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, నిజంగా ఓవరాల్ గా సీఎం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఎట్లా ఉంది? గోదావరి పైన తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీస్తూ ఆంధ్ర ప్రభుత్వం కుట్రపూరితంగా చేపట్టినటువంటి బంకచర్ల పైన నిన్న రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన పెట్టినటువంటి సమావేశము అది ఆ కుట్రను బట్టబయలు చేయడానికో లేదా ప్రజలకు వాస్తవాలు వివరించడానికో లేకపోతే ఒక కార్యాచరణ రూపొందించడానికో పెట్టినట్టు లేదు. ముఖ్యమంత్రి స్థాయిలో రేవంత్ రెడ్డి గారు, నీటిపారుదల శాఖ మంత్రి హోదాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మొత్తం కాంగ్రెస్ మంత్రులంతా కలిసి అధికారులతోని శిక్షణ పొందడానికి కోచింగ్ క్లాసెస్ పెట్టుకున్నట్టున్నది. ఆయన ఎంత గమ్మత్తు ఉంటుంది, ఏ మీటింగ్ పెట్టినా కూడా తొడలు వాచిపోయేలాగా, నోరు బొంగురు పోయేలాగా, నేను నల్లమల్ల అడవులో పుట్టినటువంటి పులిని అని చెప్పుకొని నిన్న చివరికి నిన్న మీటింగ్లో నల్లమల్ల అడవులు తెలంగాణలయ్యా రాయలసీమలైనా అడుగుతాడు ఆయన. దానికి అధికారులు సమాధానం చెప్తారు. ఇది ఈ ప్రాంతం మీద ఆయనకు ఉన్నటువంటి అవగాహన, రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి అవగాహన. నిన్న ఆ సమావేశంలో ఆయన మంత్రులు వాళ్ళు అడిగినటువంటి డౌట్స్ని చూస్తుంటే బచ్చపురాలను అడిగినటువంటి డౌట్స్ లాగా ఉన్నాయి. అబాస్పాలు అయిపోయింది మొత్తం. వాళ్ళు అబాస్పాలు కావడమే కాకుండా ఆంధ్ర ముందు తెలంగాణ అబాస్పాలు చేసింది. అంటే వీళ్ళకు ఉన్న అవగాహన ఇది. వీళ్ళు ఏదో మళ్ళీ వాళ్ళు ప్రశ్న అడిగితే మీకు సమాధానం చెప్పాలా అనే విధంగా ఈరోజు ఆంధ్ర వాళ్ళు మాట్లాడుకునేటువంటి స్థాయిలో నిన్న సమావేశం నిర్వహించడం నిజంగా దురదృష్టకరం. మీకు నీటి ప్రాజెక్టుల మీద అవగాహన కావాలన్నా, కాళేశ్వరం గొప్పతనం గురించి తెలవాలన్నా, లేదా బంకచెర్ల ఏ రకంగా కుట్ర చేస్తుందని తెలవాలన్నా మంచిగా తెలంగాణ భవన్లో కేసీఆర్ గారి నాయకత్వంలో మేము కోచింగ్ క్లాసెస్ ఇస్తాం. మీకు రండి, తెలంగాణ ప్రయోజనాల కోసం మాకేం ఇబ్బంది లేదు. కాంగ్రెస్ నాయకులు కూడా మేము కోచింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. క్రాష్ కోర్స్ ఇస్తాం. మీకు సమయం లేదు కదా, మీరంతా మళ్ళీ హెలికాప్టర్లో తిరగాలి, చాలా ఉంటాయి మీకు, మళ్ళీ ఇట్లా కమిషన్లు ఇవన్నీ పెద్ద పెద్ద విషయాలు ఉన్నాయి కాబట్టి మీకు ఎక్కువ టైం లేకపోతే ఓ వారం రోజుల్లో మీకు క్రాష్ కోర్స్ ఇస్తాం. ఇక్కడనే తెలంగాణ భవన్లు ఇస్తాం. కాబట్టి ఇక్కడ కోచింగ్ క్లాసెస్ తీసుకోవాల్సిందే ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. మా కాళేశ్వరం అని ఒక మాట అన్నారు, దీన్ని ఏమంటారు? ఇప్పటికైనా కనీసం వారు మన ప్రాంతాన్ని ఓన్ చేసుకున్నారు. ఎంత దౌర్భాగ్యం అంటే ఈ నీళ్లు తాగుతూ ఈ ఉప్పు తింటూ ఆయన ఆంధ్రాకు జై కొడతాడు, బంకచెర్లకు జై కొడతాడు. ఆయన కనీసం ఇప్పుడైనా మా కాళేశ్వరం అన్నాడు, కనీసం మన ప్రాజెక్ట్ను ఓన్ చేసుకున్నాడు. అప్పుడు ఉద్యమంలో రైఫిల్ పట్టుకొని ఉద్యమకారుల దగ్గర మీదికి పోయిండు. ఇప్పుడు ముఖ్యమంత్రి అయినాక గురుదక్షిణ చెల్లించుకోవడానికి ఆయన చంద్రబాబు ఏం చెప్తే గదే చేస్తున్నాడు. ఇప్పటికైనా మా కాళేశ్వరం అన్నాడు, చాలా సంతోషం. కాళేశ్వరం గురించి మీకు క్లాసెస్ చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. తెలంగాణ భవన్లో క్రాష్ కోర్స్ ఇప్పిస్తాం. కేసీఆర్ గారిని మేము రిక్వెస్ట్ చేస్తాము. అట్లన్నా కనీసం తెలంగాణ ప్రయోజనాలు కాపాడబడతాయని చెప్పి మేము భావిస్తాం. ఇది ఓవరాల్గా చూస్తే మాత్రం ప్రాజెక్టులపై, అంటే తెలంగాణలో ఉన్నటువంటి ప్రాజెక్టులపై కావచ్చు, అదేవిధంగా ఓవరాల్గా ఉన్నటువంటి ప్రాజెక్టులపైన కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డికి ఎలాంటి అవగాహన లేదు. కాళేశ్వరం ప్రాజెక్టే కాదు, ఏ ప్రాజెక్టులపైన కూడా మేము క్లాసెస్ కావాలంటే తెలంగాణ భవన్లో ఇస్తామని చెప్పేసి బీఆర్ఎస్ కీలక నేత అయినటువంటి రాకేష్ రెడ్డి అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ రంజిత్తో రాణి, తెలంగాణ భవన్.